హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మేము ముంగట రాని ముఖ్య కారణం తెలంగాణలో ఒక దొరసాని, ఒక వెలమ దొర కల్వకుంట్ల కవితారావు తెలంగాణ రాష్ట్ర సేన అని ఒక పార్టీ పెట్టింది. ఆ పార్టీలో ఉండే నాయకులందరినీ అడిగితే అది పార్టీ ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదన్నా, ఇదివల్ల ఇంకా అసోసియేషన్ కింద ఏదేమైనా ఉండని. దొరసాని, నీకు ఈరోజు వచ్చిందా సోయి ఈరోజు వచ్చిందా? మీ అయ్యా పరిపాలించినప్పుడు 10 సంవత్సరాలు లేని సోయి ఈరోజు వచ్చిందా నీకు? మీ అయ్యా 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎంపీ పదవి పొందినవు, ఎమ్మెల్సీ పదవి పొందినవు, పైసలు 1000 కోట్లు సంపాదించినవు. ఆ రోజు గుర్తు రాలేరా నీకు? బీసీలు కానీ మహిళలు కానీ ఈరోజు గుర్తొచ్చిర్రా? తల్లి నీకు దండం. మా బీసీల జోలికి రాకు. మా బీసీల కోసం నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా నువ్వు కొట్లాడుతుంటే రాజకీయ సన్యాసం తీసుకో. బీసీల కోసం కొట్లాడ ఆలోచిస్తావు. నువ్వు సీఎం అవుతా అంటావు. దొరసాని దొరలే కావాలా? మన బీసీలు ఎప్పుడైతారు సీఎం? బీసీలు ఎప్పుడైతారు? దొరసాని నీకు దండం. మా బీసీల ఆత్మగౌరవాన్ని చంపబోకు. ఏంటి మారోజు వీరన్న, బెల్లి లలితక్క, సాంబశివుడు, వాళ్ళు త్యాగాలు చేసిర్రు. వాళ్ళ లెక్కనే ఉంటాడు. ఏ ఒక్కడైనా విలమ దొర కానీ దొరలు కానీ అట్లా అనొద్దు. కానీ అమరులు అయ్యారా తెలంగాణ ఉద్యమంలో? 140,000 మంది విలమోళ్ళల్లో ఒక్కడైనా అయ్యారా? అయ్యా, మా గౌడ్ అయ్యిండు, మా యాదవ్ అయ్యిండు, ఆఖరికి మా రెడ్డి యాదిరెడ్డి అయ్యిండు, అందరూ అయ్యారు. ఒక్కరైనా అయ్యారా? అయ్యా, ఇంతవరకు ఒక్కరు కూడా కాలేరు. మళ్ళా ఈరోజు నువ్వు మాట్లాడతావు, నేను బీసీల కోసమే పోరాడతా, బీసీల కోసమే మాట్లాడతా. తల్లి నువ్వు ఏం పోరాడకు తల్లి. నువ్వు మాకు వద్దు, మా బీసీలకు వద్దు. నువ్వు ఆడుతున్న బూటాల నాటకం ఇది. సొంత కన్న తండ్రిని కాదని, తండ్రి భిక్ష పెట్టిండు నీకు, లేకపోతే నీకు డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఫ్లాట్ల కిరాయి ఉన్న దానివి 10-20 కోట్లు. మరి మాకు నేర్పి, అది ఎట్లా సంపాదించాలో పైసలు నేర్పి. 100 కోట్లు మేము కూడా నేర్చుకుంటాం. నేర్పి. నువ్వు సంపాదించుకొని వాచ్ కొన్నాను కదా, ఎట్లా సంపాదించుకోవాలి వాచ్ కొనాలంటే నేర్పి. మేము కూడా నేర్చుకుంటాం బీసీలు అందరం. బూటా నాటకాలు ఆడకు కల్వకుంట్ల కవితారావు. నీకే సూటిగా చెప్తున్నా, మా బీసీల ఆత్మగౌరవం కనుక చంపినవంటే తస్మా జాగ్రత్త. బీసీ ట్యాగ్లైన్ వాడబోకు. మేము 9th షెడ్యూల్లో పెట్టుకొని మా బీసీ రిజర్వేషన్ తెచ్చుకునేది ఉంది. ప్లీజ్ తల్లి, నీ శని వద్దు, నువ్వు వద్దు. నీకు శని దానివి. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీని అన్యాయం చేసేదానివి మాకు తెలుసు. ప్లీజ్ నీ పార్టీ వద్దు, మాకేమొద్దు. ఏకైక పార్టీ, తస్మాత్ నేను చెప్తూనేనండి, జాగ్రత్త అయినండి. ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ వల్లనే బీసీలకి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది. మా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి గారు చెప్పినట్టు 100% రానున్న ప్రభుత్వంలో బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం. ఏ పార్టీకి సిద్ధశుద్ధి లేదు. టీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ, బీజేపీ పార్టీ బ్రాహ్మణ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బహుజన్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక్కదాని వల్లనే బహుజనులకు న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత, తస్మాత్ జాగ్రత్త. నీకే స్టేట్ వార్నింగ్.